బ్యాంకాక్ సిటీ నుండి పుకెట్ టౌన్కి బస్సులో ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఎంత, జర్నీ ఎన్ని అవర్స్ పడుతుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. బస్సులో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు జర్నీ చాలా ఈజీ అవుతుంది. బ్యాంకాక్లోని మోచిత్ బస్ స్టాండ్ నుండి అలాగే ఎస్సీ ప్లాజా నుండి కూడా పుకెట్కి బస్సెస్ ఉంటాయి. మేము ఉన్న ఎకోటెల్ హోటల్ నుండి మోచిత్ బస్ స్టాండ్ 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి డైరెక్ట్గా మోచిత్ బస్ స్టాండ్కి వెహికల్ తీసుకోవచ్చు, కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. నేను సోలోగా ఉన్నాను కనుక మెట్రోలో వెళ్ళాను. మేమున్న హోటల్ నుండి చిట్లోమ్ అనే మెట్రో స్టేషన్ 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుండి మోచిత్కి రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి. ఇదే చిట్లోమ్ స్టేషన్. ఇక్కడ నుండి మోచిత్ మెట్రోకి టికెట్ ప్రైస్ వచ్చేసి 47 బాత్. ఇలా ఒక కార్డు ఇచ్చారు, దీంతోనే మనకు ఎంట్రీ అలాగే ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ స్టాఫ్ ని అడగొచ్చు. ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు, జస్ట్ అలా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 7-Eleven స్టోర్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ స్టాఫ్ ని అడిగాను, పైకి వెళ్ళమని చెప్పింది. ఇదే మనం వెళ్ళవలసిన ట్రైన్. కరెక్ట్ గా నేను వచ్చిన టైంకి ఒకటి వెళ్ళిపోతుంది, కానీ ప్రతి 5 minutes కి ఒక ట్రైన్ ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ట్రైన్ దిగే వాళ్ళు స్ట్రైట్ గా దిగాలి, ఎక్కేవాళ్ళు ఇలా సైడ్ నుండి ఎక్కాలి. వీళ్ళు ప్రోడక్ట్ ప్రమోషన్కి అయితే బాగా ఖర్చు చేస్తారనుకుంటా. ఎక్కడ చూసినా హోర్డింగ్స్, డిస్ప్లే స్క్రీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ట్రైన్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా అందరూ మొబైల్స్ లో మునిగిపోయారు. మొబైల్స్ వచ్చాక ఎక్కడైనా ఇదే పరిస్థితే. చిట్లోమ్ నుండి మోచిత్ 10 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఇలా మధ్య మధ్యలో చాలా స్టాప్స్ ఉండటం వల్ల మనకు 25 minutes టైం పడుతుంది. నేనైతే పుకెట్ కి రిజర్వేషన్ చేయించుకోలేదు. ఫస్ట్ మోచిత్ బస్ స్టాండ్ కి వెళ్ళాక ఏ బస్ అవైలబుల్ గా ఉంటే ఆ బస్ లో వెళ్తాను. మోచిత్ స్టేషన్ వచ్చింది. ఈ మెట్రో స్టేషన్ నుండి మోచిత్ బస్ స్టాండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ ని అడిగితే ఏదో బస్ నెంబర్ చెప్పాడు, కానీ పైనుండి కిందకి రాగానే చాలా బైక్స్ కనిపించాయి. బైక్ కి 2 కిలోమీటర్స్ కి 60 బాత్ చార్జ్ చేశారు. కొంచెం ఎక్కువే, కానీ బస్ కోసం వెయిట్ చేసే బదులు ఇక్కడికి వచ్చేద్దామని నేను వచ్చేసాను. ఇదే మోచిత్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ బయట సైడ్ కొన్ని టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మనం లోపలికి ఎంటర్ అయ్యే టైంలోనే పిలిచి అడుగుతున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళాలని. ఈ కౌంటర్ లోనే పుకెట్ కి టికెట్ తీసుకున్నాను. ఒకసారి బస్ స్టాండ్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఇది బస్ స్టాండ్ లాగా కాకుండా ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు 7-Eleven స్టోర్ ని చూడొచ్చు, అలాగే మరికొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. లోపల కూడా కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. బయట ఉన్నవి మరి ప్రైవేట్ ఏంటో నాకు కరెక్ట్ గా తెలీదు. ఇదంతా వెయిటింగ్ ఏరియా. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. బస్సెస్ కూడా ఎక్కడున్నాయో చూద్దాము. ఈ బస్ స్టాండ్ నుండి పుకెట్ కి స్లీపర్ బస్ అయితే 1100 బాత్ చెప్పింది. సీటర్ అయితే 7:30కి ఒక బస్ ఉందంట, దానికి 815 బాత్ చెప్పింది. అలాగే 6:30కి ఒక బస్ ఉంది, దానికి 936 బాత్ అని చెప్పింది. ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎర్లీగా వెళ్తే బెటర్ అనేసి నేను 6:30 బస్ తీసుకున్నాను. మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అలాగే మనం లోకల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని టికెట్ ఇస్తారు. ఇక్కడే అన్నమాట బస్సెస్ అన్ని ఆగేది. టికెట్ ఇచ్చాక తను వచ్చి ఈ మినీ వ్యాన్ ఎక్కించింది. నాతో పాటు ఒక ఇండియన్ ఫ్యామిలీని కూడా ఎక్కించారు. ఈ వ్యాన్ లో మనల్ని ఎస్సీ ప్లాజా బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారు. మనం బుక్ చేసుకున్న బస్సు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎర్లీగా స్టార్ట్ అయ్యే బస్సెస్ అన్ని ఇక్కడ నుండే వెళ్తాయి. టికెట్ మీద ప్లాట్ఫామ్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడికి వచ్చి టికెట్ చూపిస్తే వెయిట్ చేయమన్నారు. మోచిత్ బస్ స్టాండ్ నుండి ఈ ఎస్సీ ప్లాజా 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 minutes జర్నీ టైం ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ఇలా డబుల్ డెక్కర్ బస్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి బస్ పైన టైమింగ్స్ రాశారు. మన బస్ టైమింగ్ చెక్ చేసుకుని ఎక్కాలి. పుకెట్ కి అయితే కంటిన్యూగా బస్సెస్ వస్తూనే ఉన్నాయి. ఎస్సీ ప్లాజా నుండి పుకెట్ లోని టెర్మినల్ 2 బస్ స్టేషన్ కి 837 కిలోమీటర్స్ ఉంటుంది. 13 hours పైనే జర్నీ టైం ఉంటుంది. బ్యాంకాక్ నుండి పుకెట్ కి బస్ లో చాలా వరకు లోకల్ పీపులే వస్తుంటారు. టూరిస్టులు అందరూ ఫ్లైట్ కే ప్రిఫర్ చేస్తారు. కొంచెం ఎర్లీగా టికెట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్ కూడా 1200 బాత్ కే దొరుకుతుంది. నేను ఎగ్జాక్ట్ గా ట్రిప్ ప్లాన్ చేసుకోలేదు కనుక బస్ లో వెళ్లాల్సి వస్తుంది. మీరు మాత్రం తప్పకుండా ఫ్లైట్ నే ప్రిఫర్ చేయండి.
మా బస్ కూడా వచ్చింది. బస్ పైన మన టైం చూసుకోవచ్చు. బస్కి బ్యాక్ సైడ్ మొత్తం లగేజ్ కోసం చాలా ప్లేస్ ఉంటుంది. ఒకసారి బస్లోకి అయితే ఎక్కి చూద్దాము. బస్కి కింద డెక్లో జస్ట్ ఇలా కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కొంచెం లగ్జరీ సీట్స్. వీటి టికెట్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే ఎంట్రన్స్లోనే టాయిలెట్ కూడా ఉంటుంది. బస్ అప్పర్ డెక్ వ్యూ ఇలా ఉంటుంది. పైన మొత్తం జనరల్ సీటింగే. బేసిక్ సీటింగ్ పుష్ బ్యాక్ ఉంటుంది. అలాగే ప్రతి సీట్కి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మన సీట్ అయితే అదే. ప్రతి ఒక్కరికి ఒక బ్లాంకెట్తో పాటు వాటర్ బాటిల్ ఇంకా ఒక డ్రింక్ ఇచ్చారు. ఎప్పుడు ఫ్లైట్ అయ్యేందుకు కొంచెం డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే బస్లో వెళ్ళొచ్చు. డే మొత్తం బ్యాంకాక్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి లాస్ట్ బస్లో పుకెట్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు కరెక్ట్గా హోటల్ చెక్ ఇన్ టైంకి పుకెట్ చేరుకుంటారు. బస్ కరెక్ట్ టైంకే స్టార్ట్ అయింది. కానీ 1 అవర్ తర్వాత ఏసీ పని చేయకపోవడంతో బస్ని ఆపేశారు. 40 మినిట్స్ తర్వాత వేరే బస్ వచ్చింది. అందరం బస్ చేంజ్ అయ్యి సేమ్ సీట్ నెంబర్స్లో కూర్చున్నాము. నైట్ 11కి డిన్నర్కి ఒక ప్లేస్లో ఆపారు. బస్ టికెట్కి ఇక్కడ డిన్నర్ ఫ్రీ ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళే అన్ని బస్సులు ఇక్కడే ఆపరు. కొన్నింటి మాత్రమే ఆపుతారు. ఒక్కో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుకున్న హోటల్లో ఆపుతుంటారు. ఒకసారి ఈ హోటల్ ఎన్విరాన్మెంట్ చూడండి. ఇక్కడ మీరు కృష్ణుణ్ణి, శివుణ్ణి, అలాగే దుర్గాదేవి విగ్రహాలని చూడొచ్చు. అలాగే ఇక్కడ అన్ని బుద్ధునికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. ఫుడ్ గురించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వైట్ రైస్తో పాటు ఇలా 5 రకాల వెజ్ అలాగే చికెన్ ఐటమ్స్ ఉంటాయి. మనమే సర్వ్ చేసుకోవాలి. ఎక్కువగా సర్వ్ చేసుకున్న వాళ్ళనైతే వింతగా చూస్తున్నారు. అంటే చాలా లిమిట్గా సర్వ్ చేసుకోవాలన్నమాట. బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ లాంటివి కూడా ఉంటాయి. అవి కావాలి అనుకుంటే మనం 10 బాత్ ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక స్టోర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. టైం 6:45 అవుతుంది. ఇప్పుడిప్పుడే లైటింగ్ వస్తుంది. ఇంకా 1 అవర్ 45 మినిట్స్ జర్నీ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐలాండ్స్లో లాగానే ఇలా చిన్న చిన్న కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాట్చాయ్ చెక్ పాయింట్. ఇక్కడ నుండి పుకెట్ బస్ టెర్మినల్ టు 36 కిలోమీటర్స్ ఉంటుంది. వీడైతే పొద్దున్నే ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. నాకు వీడితో కొద్దిసేపు బాగానే టైంపాస్ అయింది. ఆల్రెడీ కొంతమంది మధ్యలో వచ్చే విలేజెస్లో దిగిపోయారు. పుకెట్ టౌన్ బార్డర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ విజువల్స్ అన్ని కొన్ని కేరళలోని టౌన్స్లో లాగా అనిపిస్తాయి. 8:30కి టెర్మినల్ 2 బస్ స్టాప్ రీచ్ అయ్యాము. బస్ ప్రాబ్లం లేకపోయింటే 1 అవర్ ముందే వచ్చేవాళ్ళము. ఇదే పుకెట్ టౌన్ టెర్మినల్ 2 బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ పుకెట్ టౌన్కి స్టార్టింగ్లోనే ఉంటుంది. బస్ దిగాక ఇక్కడ ఉన్న వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. వాష్రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. కాఫీ కానీ టీ లాంటివి కావాలంటే తీసుకోవచ్చు. నేను కాఫీ తాగాక పుకెట్ నుండి బ్యాంకాక్ రిటర్న్ టికెట్ కూడా ఇక్కడే తీసుకున్నాను. 2 డేస్ ముందు టికెట్ తీసుకున్నందుకు మనకి 200 బాత్ సేవ్ అయ్యింది. తర్వాత నేను గూగుల్ మ్యాప్స్లో ఒక హాస్టల్ చూశాను. ఆ హాస్టల్ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock అని ఉంది. ఇక్కడ అన్ని హోటల్స్కి చెక్ ఇన్ టైం 2 o'clock ఉంటుంది. యాక్చువల్గా మనము వెంటనే హాస్టల్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టి బీచ్ అలాగే స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. చెక్ ఇన్ టైం 2 కదా అనేసి నేను చాలా వరకు ఈ బస్ స్టాండ్లోనే టైం స్పెండ్ చేశాను. మీరు అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి అమౌంట్ పే చేసి మీ లగేజ్ అక్కడ పెట్టేసి స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఈ టెర్మినల్ టౌన్ నుండి ఫస్ట్ డౌన్ టౌన్ వెళ్ళాలి. అక్కడ నుండి పతాంగ్ బీచ్ ఏరియాకి వెళ్ళాలి. డైరెక్ట్గా పతాంగ్ బీచ్కి వెళ్ళాలనుకునేవారు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేనైతే లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాను. ఈ వెహికల్ టెర్మినల్ 2 బస్ స్టాండ్ నుండి డౌన్ టౌన్కి వెళ్తుంది. ఇక్కడ నుండి డౌన్ టౌన్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి మనకు 15 బాత్ ఛార్జ్ చేస్తారు. ఈ పుకెట్ టౌన్ చిన్నదే. ఇక్కడ 1 lakh వరకు పాపులేషన్ ఉంటుంది. టైం ఇంకా 10:30 కూడా అవ్వలేదు. అందుకే చాలా షాప్స్ ఓపెన్ చేయలేదు. టూరిస్ట్స్ అందరూ ఈ టౌన్ లో కాకుండా పతాంగ్ బీచ్ దగ్గరే ఎక్కువగా స్టే చేస్తుంటారు. అలాగే అక్కడే ఎక్కువ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పతాంగ్ బీచ్ దగ్గరలోనే హోటల్ బుక్ చేసుకోండి. ఈ వెహికల్లో టికెట్ ఇచ్చిన లేడీకి చెప్పాను నేను పతాంగ్ బీచ్కి వెళ్ళాలి అని. తను ఈ జంక్షన్లో దిగి కొంచెం ముందుకు వెళ్తే వెహికల్స్ ఉంటాయని చెప్పింది.
ఇలా కొంచెం ముందుకు వెళ్తూ కనిపించిన వెహికల్స్ అన్నింటినీ అడుగుతూ వస్తే లాస్ట్ లో పతాంగ్ బీచ్ కి వెహికల్ కనిపించింది. వెహికల్ మీద కూడా రూట్ మెన్షన్ చేశారు. ఈ వెహికల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. దీని బాడీ మొత్తం వుడ్ తో చేశారు. ఈ వెహికల్ అయితే ఫుల్ గా ఉంది. టూరిస్టులతో పాటు లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. కొంత దూరం వచ్చాక అప్ హిల్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఈ వెహికల్ అయితే చాలా స్లోగా ఎక్కుతుంది. ఇది చాలా ఓల్డ్ వెహికల్. ఫస్ట్ గేర్ వేసి వెళ్తున్నాడు. చాలా కష్టంగా వెళ్తుంది. ఒక్కొక్కసారి వెనక్కి దొల్లుతుందేమో అనేసి డౌట్ వస్తుంది. కార్స్ బైక్స్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్ గానే వెళ్తాయి. డౌన్ టౌన్ నుండి పతాంగ్ బీచ్ కి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ పడుతుంది. ఈ కొండని ఎక్కి దిగటం వల్లే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఈ జర్నీకి మనకు 40 బాత్ ఛార్జ్ చేస్తారు. మధ్యలో కూడా ఎక్కి దిగేవారు ఉన్నారు. వారికి డిస్టెన్స్ ని బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. పతాంగ్ టౌన్ కి అయితే వచ్చేసాము. ఇదంతా బీచ్ రోడ్ కి ప్యారలల్ రోడ్డు. కొంచెం గోవా స్ట్రీట్స్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోడ్ లో కూడా చాలా హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఉంటాయి. మార్నింగ్ టైం కనుక ఎక్కువ క్రౌడ్ లేదు. ఈవినింగ్ అయితే స్ట్రీట్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. నేనైతే లాస్ట్ స్టాప్ లో దిగాను. అదే మనం వచ్చిన వెహికల్. ఈ పక్కనే బీచ్. ఇదే పతాంగ్ బీచ్. ఈ బీచ్ చాలా పొడవైన బీచ్. మొత్తం 4 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఈ జర్నీ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ హాస్టల్లో చెక్ ఇన్ అయ్యాక మొత్తం ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదే రోడ్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పపాయాస్ హాస్టల్ అని ఉంటుంది. నేనైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదు. అవైలబిలిటీ చూపిస్తుంది అనేసి డైరెక్ట్గా వచ్చాను. రేటింగ్ కూడా బాగానే ఉంది. చాలా మంచి లొకేషన్. ఈ రోడ్డు నుండి కొంచెం లోపలికి వస్తే హాస్టల్ ఉంటుంది. ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది వస్తే మీరు హ్యాపీగా హోటల్ రూమ్ తీసుకోవచ్చు. 800 బాత్ కి మంచి హోటల్స్ వస్తాయి. పుకెట్ పటాయ్ కంటే కొంచెం కాస్ట్లీ. పటాయ్తో కంపేర్ చేసుకుంటే అన్ని ప్రైజెస్ 20 to 30% ఎక్కువగానే ఉంటాయి. ఇదే పపాయాస్ కాఫీ షాప్, బీర్ బార్ అలాగే హాస్టల్. ఈ హాస్టల్ కి పర్ నైట్ 400 బాత్ ఛార్జ్ చేశారు. అంటే 1000 రూపీస్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక చిన్న బీర్ బార్ కమ్ కాఫీ షాప్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి రూమ్స్ ఉంటాయి. రూమ్స్ అయితే సూపర్ అని చెప్పను కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హాస్టల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు కలిసే రూమ్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వీడిని కూడా ఇలా డిస్ప్లేలో ఉంచి అమ్ముతున్నారు. ఇక్కడ ఇదంతా లీగలే. ఫ్రెష్ అప్ అయ్యాక పతాంగ్ బీచ్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ పుకెట్ సిరీస్ లో చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ ని చూస్తే మీరు కూడా ఇక్కడికి తప్పకుండా రావాలి అనుకుంటారు. వీడియోస్ ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.